లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అందాల పోటీల నిర్వహణపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం. దేశంలో యుద్ధ వాతావరణం ఉన్నందున పోటీలు నిలిపివేయాలని డిమాండ్. ఇందూరుకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులకు సన్మానం. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానంతో పాటు శిక్షకుల నియామకం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే ధన్పాల్ వాగ్దానం. పెద్దగుళ్ల తాండాలో దారుణం. కూలర్ కు విద్యుత్ షాక్ తో తల్లి కూతుళ్ల దుర్మరణం. పల్లెల నుండి వచ్చి నగరంలో తాటి ముంజల వ్యాపారం. ముంజలను తినడానికి ఆసక్తి కనబరుస్తున్న జనం. సమ్మర్ ఫ్రూట్ పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆర్మూర్ తిరుమల కాలనీలో దారుణం. భార్య హతం, భర్తపైనే అనుమానం. మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. యుద్ధ వాతావరణంలో అందాల పోటీలు నిర్వహించడం తప్పుడు సంకేతమన్నారు. ఇది విఘ్నత ప్రదర్శించాల్సిన సమయమని పేర్కొన్నారు. ఐక్యంగా ఉండి భారత సైన్యానికి అండగా నిలబడతామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు జరిగిన భారీ ర్యాలీకి ఎమ్మెల్సీ కవిత నాయకత్వం వహించారు. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో పాకిస్తాన్ చేసిన దాడిలో వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను దిగ్విజయంగా భారత సైన్యం ధ్వంసం చేసిందని ప్రశంసించారు. సైన్యం వల్ల మనకు రక్షణ కలుగుతుందని, కాబట్టి వారికి ధైర్యం, స్థైర్యాన్ని నింపడానికి ర్యాలీ చేశామని చెప్పారు. పాకిస్తాన్ మన దేశంలోని ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకుని చేసిన దాడులకు భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఇలాంటి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇది ధర్మయుద్ధం. భారత్ ఎప్పుడు తప్పు చేయదు. నీతి నిజాయితీతోనే యుద్ధం చేస్తున్నాం. మనం పాకిస్తాన్ భూభాగంలోని సామాన్య ప్రజలను ఏమీ అనలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలనే ధ్వంసం చేశాము అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేనప్పుడు పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సందర్భం మనం చూస్తున్నాం. ఇవాళ యుద్ధ వాతావరణం ఏర్పడి ఉన్నది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థానాలను ఆపరేషన్ సింధూర్ పేరుతోని మనం దిగ్విజయంగా సాధించుకోవడం వీర జవాన్లందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా, వారి వల్ల మనకు ధైర్యం, వారి వల్ల మనకు రక్షణ, మన వల్ల వారికి మరింత స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ మనము పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమో తిరిగి మన ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, సివిల్ ఎయిర్పోర్ట్స్ మీద దాడి చేయడము, ఇవన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా చూస్తూ మన భారత సైనికులందరికీ కూడా మద్దతుగా సంఘీభావంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా నిజానికి పెద్ద ఎత్తున ర్యాలీలు జరగాలి. నేను తెలంగాణ జాగృతి కార్యకర్తలకు పిలుపులు ఇస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు సంఘీభావంగా సైనికులకు కార్యక్రమం చేయాలి. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా
వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదుల్నే హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. రీసెంట్గా ముఖ్యమంత్రి కామెంట్లు కూడా చూసినారు. రాష్ట్రంలోకి అప్పులు పుట్టట్లేదు, రాష్ట్ర ఆదాయానికి సంబంధమైన విషయాల్లో కూడా మాట్లాడింది. అంటే ఒకటే అండి, ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఆదాయాన్ని కంట్రోల్ చేయడం రాకపోతే వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చేటటువంటి పరిస్థితి ఆయనకు లేకుండే. ఆయన తప్పుకోవాలి, పదవి నుండి రాజీనామా చేయాలి. పేద ప్రజలకు 6 వాగ్దానాలు చేసి వంచన చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ మీరు చేయలేకపోతున్నాం, పరిపాలన చేయలేకపోతున్నాం అంటే పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు మన జిల్లా కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. క్రీడలకు సంబంధించిన వసతులను సమకూర్చుకునేందుకు అందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల గీతా భవనంలో నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అధ్యక్షతన జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ జట్టులో స్థానం బదిలీ చేసుకున్న గూగులోత్ సౌమ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆమెను అభినందిస్తూ శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడా ఆనుముత్యాలు నిఖత్ జరిన ఎండల సౌందర్య అంతర్జాతీయ స్థాయి క్రీడలో రాణించి తన సత్తా చాటడమే కాకుండా జిల్లాను ప్రపంచ స్థాయిలో నిలిపారని కొనియాడారు. అలాగే గూగులోత్ సౌమ్య ఇటీవల ఫుట్బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని బదిలీ చేసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లాలో అనేక మంది క్రీడాకారులు సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నా తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తూ తమ సత్తాను చాటడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే మరి ఎంతో మంది క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తాను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులతో కలిసి ఐక్యతతో క్రీడలకు సంబంధించిన వసతులను సమకూర్చుకునేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, ఉపాధ్యక్షులు భక్తవత్సలం మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటుతున్నప్పటికీ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకర వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జిల్లాకు ప్రత్యేక క్రీడా మైదానంతో పాటు కోచ్లు, తగు వసతులు లేక క్రీడాకారులు ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తమ వెన్నంటే ఉండే క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తమ ట్రస్ట్ ద్వారా క్రీడలకు సంబంధించి వసతుల ఏర్పాటుకు తగిన సహాయ సహకారాలను అందిస్తానడం పట్ల తమ అసోసియేషన్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ నాగరాజు, నిఖత్ జరీన్, గూగులోత్ సౌమ్య, తల్లిదండ్రులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఉపాధ్యక్షులు సోదరుడు భక్తవత్సలం గారికి, వేదిక మీద ఉన్న ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య గారికి మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇందూరు ముద్దుబిడ్డ నిఖిత్ జరీన్ గారి తండ్రి గారైన జబీర్ అహ్మద్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమిరెడ్డి గారికి, గీతాభవన్ కార్యదర్శి ప్రభాకర్ రావు గారికి, గీతాభవన్ అధ్యక్షులు ఎంఎస్ఎల్ చారీ గారికి, ఎప్పుడు నా ఇందూరు ప్లేయర్లు ముందుండాలని తపన పడుతున్న, నిరంతరం తపన పడే కోచ్ నాగరాజు గారికి మరియు సౌమ్య గారి తండ్రి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిరంజీవి
క్రీడాకారులందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఇందూరు గడ్డ అంటేనే, ఇందూరు నీళ్ళంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి మరియు ఒలింపిక్లో పాల్గొనే స్థాయి క్రీడాకారులకు పుట్టింది మన ఇందూరు. కేవలం క్రీడాకారులే కాదు, అదేవిధంగా కళాకారులు కూడా, యోగాలను కూడా ఇందూరు అంటే అన్నింటిలో ముందు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ జాతీయ స్థాయిలో కానీ. ఇక అనేక సార్లు ఎప్పుడు చెప్పుకున్నా మనం స్టేడియం గురించి మాట్లాడుతూ ఉంటాము. కానీ నా చిరకాల కోరిక, నేను ఎన్నో సంవత్సరాల నుంచి, నేను ఎమ్మెల్యే కాకముందు, రాజకీయాలకు రాకముందు నుంచి కూడా అసలు చెప్పినట్టు 25 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా పైసలు కూడా చెప్పింది 100 కోట్లు శాంక్షన్ అయినాయి. గత 6 నెలల క్రితము షబీరాని గారు ఇక్కడికి వచ్చి మరి అది ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది, ఆ ఫైల్ని ఎందుకు మరి అంటే క్లియరెన్స్ కావాలా, ఇక్కడ సుమారు 4 ఎకరాలు ఇక్కడ అది గూడగొట్టిన తక్షణమే ఆ నెల రోజుల లోపలే నేను అప్పుడు కలెక్టర్ గారికి ఒక 1000 మందితో ర్యాలీకి వెళ్ళి మెమోరాండం వేయడం జరిగింది. అక్కడ ఒక 4 ట్రాక్ 8 ట్రాక్ అంటున్నాడు, సింథటిక్ ట్రాక్ తోటి అక్కడ స్టేడియం ఉంటే అక్కడ అంతే క్రీడాకారులకు మెయిన్ సెంటర్ బాగుంటుందని ముందు నుంచి నేను కోరుతా ఉన్నాను. ఒక గొప్ప విషయం ఏంటిదంటే క్రీడాకారులది ప్రభుత్వం నుండి ఒక కోచ్ కూడా లేకపోయింది. అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా చాలా అవసరం ఉంది. అయితే నరేంద్ర మోడీ గారి ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, ముఖ్యంగా రూరల్ నుండి క్రీడాకారులని గుర్తించి ఒలింపిక్ స్థాయి వరకు వారి కోచింగ్ ఇచ్చి ఒలింపిక్లో అత్యధిక మెడల్ సాధించడమే ఖేలో ఇండియా లక్ష్యం. ఖేలో ఇండియా లక్ష్యము 140 కోట్ల జనాభాని కూడా మెడల పరంగా మనం చాలా వెనుకబడింది. అయితే స్థానికంగా ఇందూరు నగరంలో ఇంతమంది క్రీడాకారులు గతంలో నిఖిల్ జరీనా గారు కానీ, ఎండల సౌందర్య గారు కానీ, అర్జున్ అవార్డు గ్రహీత షాముద్దీన్ కానీ, వీళ్ళందరూ ఉన్నా కానీ మరి ఎందుకు ఇక్కడ పాత కలెక్టర్ గ్రౌండ్ అయితే మనకు ఒక 4 years అయింది. ఇప్పుడు ఇండోర్ స్టేడియం కోసము ప్రెస్ క్లబ్ వెనకాల ఖాళీ జాగా ఉంది. 30 సంవత్సరాల క్రితం 13 ఎకరాల రాజారాం స్టేడియం, అక్కడ స్టేడియం ఉంటే క్రికెట్ గ్రౌండ్ అక్కడ తయారైంది. రాజస్థాన్ వన్లో 7 ఎకరాల పై చెరుకు సాధించిన కానీ స్టేడియం మాత్రం నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గారికి, అలాగే సభాధ్యక్షులు భక్తవత్సలం గారికి, మరియు నిఖిల్ జరిగిన ఫాదర్ మా క్లాస్మేట్ అహ్మద్ గారికి, అలాగే పూరెడ్డి గారికి, మరియు గీతాభవన్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గారికి, మరియు చారి గారికి, మరియు సౌమ్య ఈరోజు సౌమ్య అంటే తెలంగాణకే ఆధిపత్యం లాంటి ఒక క్రీడాకారులు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలో బెస్ట్ ప్లేయర్గా ఈరోజు ప్రసిద్ధిగా కాబట్టి మన నిజామాబాద్కే కాదు, మన రాష్ట్రానికే కాదు, భారతదేశానికి పేరు తెచ్చిన కనుక సార్ మీరు ఒకే మా విన్నపం, నిజామాబాద్ జిల్లాలో గ్రౌండ్ లేదు, కోచ్ లేదు. గత 25 ఏళ్ల నుంచి నిజామాబాద్లో కోచ్ లేకపోవడం చాలా శోచనీయకరం. ఎందుకంటే కోచ్లు లేకున్నా కూడా జిల్లానే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. కానీ లీడర్లు కూడా సీఎం స్థాయి లీడర్లు ఉన్నారు కానీ
నిజామాబాద్ ఒక్క కోచ్ కూడా 25-35 ఏళ్ల నుంచి లేకపోవడం చాలా ఇది బాధాకరమైన విషయం సార్. ఇప్పటికైనా మీరు ఒక క్రీడాకారుడు మంచి బిజినెస్ మ్యాన్గా ఇక్కడ క్రీడాకారులు తీర్చిదిద్దారంటే ఇప్పుడు కంపల్సరీగా మీరు మీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాంతోపాటు మనకు నిజామాబాద్ జిల్లాలో 7 ఎకరాల 35 గుంటలు గంగస్థాన్లో ఉన్నది. అక్కడనే ఇప్పుడు మొన్నటి రీసెంట్లీ మళ్ళీ ఇచ్చింది ఏంటంటే మనకు ఒక కేర్ ఇండియా స్కీమ్ వచ్చింది. 110 కోట్ల నిధులు కూడా శాంక్షన్ అయ్యని చెప్పి మీ దృష్టికి వచ్చింది. దాంతోపాటు కలెక్టర్ గారు కూడా మనకు సమావేశం ఏర్పాటు చేశారు. మీరు కూడా దాన్ని కొంచెం దృష్టి పెట్టుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ టైగర్ ఉన్నారు, అంతా లీడర్ స్పోర్ట్స్ మెన్ కూడా అంత టైగర్ ఉన్నారు కానీ ఇక్కడ ఒక్క పని చేసే నాదులు లేని చెప్పి బాధగా చెప్తున్నాం సార్ మీకు. ఎందుకంటే మీ మీద మాకు ఈర్ష కాదు, మేము బాధ. అంటే క్రీడాకారుడు ఇక్కడ ఉన్నాడు, ఆడటానికి క్రీడా మైదానం లేదు. నిజామాబాద్లో ఒకటే క్రీడా మైదానం, 2 ఎకరాల 10 గుంటల క్రీడా మైదానాన్ని గత గవర్నమెంట్ అమ్మాలని చూసింది. ఆ రోజు మేము క్రీడా సంఘాల తరఫున ఆ క్రీడా అధికారులను క్రీడా ఆఫీసర్లను రూమ్లో వేసి బయట నుంచి తాళం వేసి అప్పుడు కలెక్టర్ గారు వచ్చి మీ గ్రౌండ్ మీకు ఇస్తాం, తర్వాత అప్పటి వరకు మేము ఖాళీ చేయమని చెప్పి మాకు వాగ్దానం చేస్తేనే అక్కడ నుంచి మేము బయటకు వచ్చేస్తాం. ఇప్పటికైనా కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ రాగానే మాకు పిలిపించారు. మీ గ్రౌండే కాదు, ఇక్కడ ఉన్న కలెక్టర్ భవనాన్ని కూడా గ్రౌండ్గా ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి మైదానం అయిపోయిందని చెప్పారు సార్. కానీ మరి ఇప్పటి గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పి సభాముఖంగా చెప్తున్నారు సార్. ఇక్కడ నిఖిల్ చైనా ఎత్తషాముద్దీన్ ఎండా సౌందర్య గత 20 ఏళ్ళ నుంచి బంగారు కాదు అర్జున అవార్డు రైతులు కూడా మొదలై రీసెంట్లీ ఇద్దరికి ముగ్గురికి అర్జున అవార్డు రైతులు కానీ వారికి ఒక కోచ్ లేకపోవడం సార్ చాలా శోచనీయకరం. కేవలం క్రీడా సంఘాలతోనే క్రీడలు డెవలప్ అవుతున్నాయని చెప్పి చెప్పారు సార్. దాన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను సార్. అలాగనే మా సౌమ్య గారు ఇంకా చాలా మంది క్రీడాకారులు ఉక్కపోతను భరించలేక ఉపశమనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ కాస్త మృత్యుపాసమైంది. కూలర్ నుండి విద్యుత్ ప్రసారం కావడంతో తల్లి కూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వేసవి కాలంలో చల్లదనం కోసం ఏర్పాటు చేసుకున్న కూలర్ మృత్యుపాసమైంది. ఎయిర్ కూలర్ కు విద్యుత్ షాక్ రావడంతో తల్లి కూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్దగుళ్ల తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంకాబాయి ఆమె కూతురు శివాని రాత్రి కూలర్ ఆన్ చేసి నిద్రించారు. కూలర్ లో ఏదో సమస్య వచ్చి దానికి విద్యుత్ సరఫరా అయింది. శివాని కాలు రాత్రి కూలర్ నీటి తొట్టెలో పడింది. దీంతో ఆ నీటిలో విద్యుత్ ప్రవహించి ఆమె కాలు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. శివాని పక్కన నిద్రిస్తున్న ఆమె తల్లికి కూడా షాక్ కొట్టడంతో ఆమె మృతి చెందింది. శంకబాయి కొడుకు ప్రతీక్ ఆ సమయంలో బయట పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఉదయం లేచి చూసిన ప్రతీక్ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో తాటి వనాలు లేవు, కానీ విరివిగా తాటి ముంజలు దొరుకుతున్నాయి. అన్ని రకాల పండ్లు, ఇతర కూరగాయలు సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్లో లభిస్తున్నా తాటి ముంజలు మాత్రం కేవలం వేసవిలో మాత్రమే దొరుకుతాయి. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి నగరంలోని పలు కూడళ్లలో వ్యాపారం జరుపుతున్నారు. తాటి ముంజలపై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆరోగ్య ప్రదాతగా ముంజల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. చల్లదనం కోసం తాటి ముంజలకు ఎగబడుతున్నారు జనాలు. మండుటెండలో ఎంతటి చల్లని పానీయాలు త్రాగినా ఇవ్వని తృప్తి ఈ తాటి ముంజల్లో ఉందంటే నమ్మశక్యం కాదు. వీటిపై అధిక మక్కువ చూపుతున్నారు జనాలు. పట్టణాల్లో తాటి చెట్లు లేకపోవడంతో చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి వచ్చి తాటి ముంజలను విక్రయించి పట్టణ ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నారు. మండే ఎండలో తాటి ముంజలు తింటే ఆ మజానే వేరు.
వేసవి వచ్చిందంటే తాటి ముంజలు అందరికీ టక్కున గుర్తుకొస్తాయి. ఇవి వేసవి దాహాన్ని తీర్చుతాయి కాబట్టి అందరికీ గుర్తుకొస్తాయి. వీటిని ముంజకాయలు అని, ముంజులు అని వివిధ రకాలుగా పేర్లతో పిలుస్తుంటారు. వీటిని పిల్లలు, పెద్దలు, ముసలివారు వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడుతూ ఉంటారు. మళ్ళీసుకో. వీటిని పిల్లలు, పెద్దలు, ముసలివారు వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడుతూ తింటారు. వేసవిలో లభించే అరుదైన పండు కావటంతో వీటికి గిరాకీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా రేటు కూడా కాస్త ఎక్కువగానే పలుకుతుంది. ప్రస్తుతం 100 రూపాయల డజను ముంజల చొప్పున విక్రయిస్తున్నారు. ఎడపల్లి మండలంలోని మంగళపాడ్, కుర్నాపల్లి గ్రామాల్లో, మోస్రా మండలంలోని ముత్తకుంట గ్రామ ప్రాంతాల్లో తాటి వనాలు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతాల నుండి గెలలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. రోజుకు 3000 నుండి 5000 వరకు ఆదాయం లభిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పోషకాల భాండాగారం అని ముంజలను కొందరు పిలుస్తారు. ఏ కల్తీ లేని స్వచ్ఛమైన ప్రకృతి పండుగ భావిస్తారు. దీంతో శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. రసాయనాలు లేని, కల్తీ లేని స్వచ్ఛమైన పండు అనడం వాస్తవ సత్యం. మండుటెండలకు మంచి ఉపశమనం ఈ తాటి ముంజలు. వీటిని ఈ సీజన్ లో మిస్ అయితే మళ్ళీ ఏడాది వరకు వీటి కోసం వెయిట్ చేయాల్సిందే. ముంజలు మన దాహాన్ని తీర్చడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రుచిలో తాజా లేత కొబ్బరిలా ఉంటాయి. పట్టుకుంటే జారిపోయే జెల్లీలా ఉంటాయి. వీటి లోపల భాగంలోని నీరు తీయగా ఉండటంతో ప్రత్యేకంగా దాన్ని ఇష్టపడేవారు మరికొందరు. ఇవి ఎక్కువగా నీటి కలిగి ఉండటంతో తద్వారా కడుపు నిండినట్టుగా అనిపించి తొందరగా ఆకలి వేయదు. దీని వలన మన శరీర బరువు కూడా ఈజీగా తగ్గుతుంది అని నిష్ణాతులు తెలుపుతున్నారు. ఇందులో లభించే విటమిన్లు, ఆరోగ్య ప్రయోజనాలు. ఈ తాటి ముంజలలో విటమిన్ ఏ, బి, సి, కే, జింక్, ఐరన్, ఇనుము, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, న్యూట్రిషన్ అధికంగా ఉంటాయి. శరీరంలోని చక్కెర శాతాన్ని ఇవి సమతుల్యం చేస్తాయి. చికెన్ పాక్స్ తో బాధపడేవారు వీటిని తింటే శరీరంలో వేడి తగ్గి శరీరంలో దురద, మంట బాధ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఇవి శరీరంలో బ్యాక్టీరియాను బయటకు తొలగిస్తాయి. వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ శాతంలో శరీరానికి కావలసిన ప్రోటీన్స్ ఉంటాయి. పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. తాటి ముంజలు తినటం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబంధిత సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయంటున్నారు. అంతేకాకుండా మలబద్ధక సమస్యతో బాధపడేవారు వాటి ముంజలను జ్యూస్ లాగా చేసుకుని తీసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండవేడిమి, వడదెబ్బ బారిన పడకుండా ఇవి మనల్ని కాపాడతాయి. వేసవిలో వచ్చే తాటి ముంజలని రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చని తెలుపుతున్నారు. ఇందులో సమృద్ధిగా లభించే పొటాషియం శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుందంట. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన వేసవిలో ఇవి శరీరానికి చాలా మంచి అంటున్నారు. ఈ వేసవిలో శరీరానికి జ్యూస్లు, కూల్ డ్రింకుల కంటే ముంజలే ఎంతో శ్రేయస్కరమని అంటున్నారు. సైంటిస్టులు ఇవి శరీరాన్ని డిహైడ్రేషన్ కి గురి కాకుండా చూస్తాయని, అలాగే శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరాన్ని కూడా కూల్ గా ఉండేలాగా కూడా చూస్తాయి. తాటి ముంజల్లో ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఇవి బీపీని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. ముంజల్లో ప్రోటీన్స్, మినరల్స్ కూడా ఎక్కువే. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ముంజలు తినిపించడం ఎంతో ఆరోగ్యకరమని అంటున్నారు వైద్యులు. వీటిలోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను, స్త్రీలను బయటకు పంపించేటందుకు సహాయపడుతుంది. ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. తద్వారా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. 6 అరటి పండ్లలోని పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందంటే నమ్మశక్యం కాదు కదా. ఇది తాటి ముంజల స్పెషల్.
100 రూపీస్ డజన్ ఉంటుంది. వేసవి కాలంలో వస్తుంది, 1 మంత్ వస్తుంది. తర్వాత దొరకాయి, మళ్ళీ దొరకాయి. కళ్ళు వెళ్తుంది దీనికి, మళ్ళీ కళ్ళు కూడా వస్తుంది. ఇది చల్లదనం, వాటి కళ్ళు కూడా వస్తుంది దీనికి. ముంజల కళ్ళు కూడా వెళ్తుంది. ముంజలు కూడా ఇప్పుడు 1 మంత్ అయితే అయిపోతాయి టోటల్ ఆల్మోస్ట్. కానీ చాలా మంచి ముంజలు, చల్లదనం. ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్ బాగుంది. బిజినెస్ మాత్రం 100 రూపీస్ డజన్ అవుతుంది. 100 రూపాయలు డజన్ అమ్ముతాము. బిజినెస్ మాత్రం బాగానే ఉంది. డైలీ ఒక 40-50 డజన్లు అమ్ముతాం. అంటే అందరం కలిసి ముగ్గురం ఉంటుంది ఇక్కడ, 40-50 డజన్లు అమ్ముతాం. బాగా నడుస్తుంది. జనాలు వచ్చి అభివృద్ధిగా దీనికి జనాలు బాగా ఎగపడ్డారు. అది ఇంగ్లీష్లో యాపిల్ అంటే యాపిల్ అంటుంది, ఐస్ యాపిల్. తెలుగులో మాత్రం ముంజలు. తెలుగులో ఇంగ్లీష్లో మాత్రం ఐస్ యాపిల్. మళ్ళీ లేతగా ఉంటాయి. తినుడు కూడా ముంజల్లో పొట్టు తీయద్దు, అట్లనే తినేసేయాలి. లేతాయి, వాటర్తో ఉంటాయి. ఆర్మూర్ పట్టణం తిరుమల కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త హతమార్చాలని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వీరి మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ ఇందుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో ఓ వివాహిత హత్య జరిగింది. ఈమెకు 3 పిల్లలున్నారు. భర్తని హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆధారాల కోసం డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు మృతురాలి భర్త ప్రవీణ్ మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకరోజు ముందు భార్య భర్తలకు గొడవ జరిగిందని, అదే కోపం భార్యను నేలకేసి కొట్టడంతో వివాహిత మృతి చెందినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వివాహిత యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెన్షన్ చెల్లింపులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు ఆదివారం పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ లో నిర్వహించే సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. నగరంలోని పెన్షనర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ కె రామ్మోహన్ రావు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. పెన్షన్ చెల్లింపులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు నారాయణ, హమీదుద్దీన్, లావవీరయ్య, లక్ష్మీనారాయణ, రాధాకిషన్ తదితరులు ఉన్నారు. మే 20వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మే 11వ తేదీ ఆదివారం నాడు పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్లో పెన్షన్ ప్రమాదంలో పడనుందా అనే అంశంపైన సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఇన్సూరెన్స్ ఉద్యోగుల జాతీయ నాయకుడు తిరుపతయ్య గారు హాజరవుతా ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్, అదేవిధంగా అలుక కిషన్, ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి, ఈ సదస్సులో మీరందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా పెన్షన్ ఈరోజు ప్రమాదంలో పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మూలంగా డిఏలు, అదేవిధంగా పెన్షను, అదేవిధంగా కొత్త పెన్షనర్లని, పాత పెన్షనర్లని ఇట్లా విభజించడం, డివిజన్ అనేది పెన్షనర్లకు వర్తించదని చెప్పేసి అనేక రకాలైనటువంటి చట్టాలు వస్తూ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటి గురించి వివరించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సును 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో సార్వత్రిక సమ్మెకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 చట్టాల రద్దును ఉపసంహరించుకుని 4 కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, ఈ నెల 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో జిల్లా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని, రిటైర్డ్ అయిన కార్మికులకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపలేని స్కీమ్ వర్కర్లను
కార్మికులుగా గుర్తించి 26,000 రూపాయల వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఏఐటీయూసీ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు ఈ నెల 20న కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి రాజన్న, కార్యదర్శి హనుమన్లు, పరశురాం, భాగ్యలక్ష్మి, స్వరూప, రాధాకుమార్, భానుచందర్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 20న జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిజామాబాద్ జిల్లా కార్మిక వర్గం జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రద్దు చేసిన 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ 4 కోడ్లను రద్దు చేసి ఉపసంహరించుకొని 44 రకాల కార్మిక చట్టాలని అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచి అమలు చేయాలని, కార్మికుల కనీస పెన్షన్ 9,000 రూపాయలని పెంచి ఈ దేశంలో అమలు చేయాలని, వాటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యాన్ని ఆపి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటటువంటి విధానాల్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా లాభాల్లో నడిపించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సమ్మె చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధానంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, వాళ్లకు కూడా 26,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలనేటటువంటి తదితర డిమాండ్లతో సమ్మె జరుగుతూ ఉన్నది. కాబట్టి జిల్లా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెను రాజకీయ అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు ఆరికటికలు ఐక్యం కావాలని ఆరికటికట్ రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్ గౌలికర్ నరసింహరావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఆరికటికలు వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగాలన్నారు. నిజామాబాద్ నగర ఆరికటిక కార్యవర్గం పదవి ప్రమాణ స్వీకారం శుక్రవారం రాత్రి కసాబ్ గల్లీలోని సంఘ భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరికటిక రాష్ట్ర ట్రస్ట్ చైర్మన్ నరసింహరావు మాట్లాడుతూ రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. నూతన అధ్యక్షులు జమల్పూర్ రమేష్ నాయకత్వంలో ఆరికటికల సంక్షేమం అభివృద్ధి సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన జమాల్పూర్ రమేష్ మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వెళ్తానని, 3 ఏళ్ల పదవీ కాలంలో ఆరికటికల ఆత్మగౌరవం పెరిగే విధంగా పనిచేస్తానని అన్నారు. రాష్ట్ర నాయకులు రవిలాల్, మురళీధర్, జితేందర్, సంజయ్ రాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఆరికటికలు రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో నిలబడి గెలవాలని ఆకాంక్షించారు. నగర ఆరికటిక సంఘం ప్రధాన కార్యదర్శి న్యాంతాబాద్ అశోక్, కోశాధికారి మిర్యాలకర్ ఓంప్రకాష్, గౌరవ అధ్యక్షుడు ఆమ్కర్ రాజారాం పదవి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరికటిక సంఘం హైకమాండ్ నేతలు న్యాంతాబాద్ నాగోజీ, నెహ్రూ, బియాకర్, బిల్లి శంకర్, గాంధీ, మోహన్ లాల్, మాజీ కార్పొరేటర్ శివచరణ్, జిల్లా అధ్యక్షుడు ఆమ్కర్ మహేష్, శంకర్, పిల్లి శ్రీకాంత్, లక్ష్మణ్, న్యాంతాబాద్ రవి, ఆనంద్, శ్రీనివాస్, రాజేష్, జమల్పూర్ గణేష్, డాక్టర్ జమల్పూర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్కే తలమానికమైన సిద్దిల గుట్టపై వచ్చిన అసత్య ఆరోపణలను ఖండించారు. నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అభివృద్ధికి కమిటీ అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్మూర్ సిద్దిలగుట్టపై గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర దేవాలయంపై నూతనంగా నిర్మించిన పూజా స్టోర్ పై వచ్చిన అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని, అవి అవాస్తవమని ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. గత 15 నెలల నుండి దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలు కల్పించామన్నారు. నవనాథ సిద్ధేశ్వర దేవాలయం అభివృద్ధికి కమిటీ అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. నవనాథ సిద్ధేశ్వర దేవాలయంలో కొత్తగా నిర్మించినటువంటి పూజా స్టోర్ మీద కథనాలు రావడం జరిగింది. దాని గురించి వివరణ ఇవ్వడానికి కమిటీ సభ్యులందరికీ యొక్క ఆఫీస్కు రావడం జరిగింది. నిజంగా గతంలో ఎన్నడూ కూడా పూజా స్టోర్ మొత్తం మీద లేదు. పులిహోర, లడ్డు, కొబ్బరికాయలు కమిటీ వారి ద్వారా విక్రయిస్తుంది. లేకపోతే నవనాథ సిద్ధేశ్వర దేవాలయానికి ఇప్పుడు ఇంతకుముందు ఆర్మూర్ ప్రాంతంలో ప్రజలు మాత్రమే వచ్చేది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి ఆదిలాబాద్, కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాల నుండి దాదాపు చాలా వేల మంది భక్తులు ప్రతి సోమవారం అనునిత్యం కూడా వస్తూ ఉన్నారు. వారందరికీ వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఒక స్టాల్ను నిర్మిద్దామంటే అని అనుకుని భక్తుల సౌకర్యార్థం భక్తులు అవసరం పడుతున్నారు. దానికి స్టాల్ నిర్మిద్దామని చెప్పి అనుకుని ఒక స్టాల్ నిర్మిద్దామంటే కమిటీ దగ్గర డబ్బులు లేకుండే ఒక కమిటీ సభ్యుడు ఆ యొక్క స్టాల్ను తన సొంత ఖర్చులతో నిర్మించివ్వడం జరిగింది. అయితే దాన్ని నిర్మించడంలో భాగంగా కమిటీ దగ్గర డబ్బులు లేవు. నిర్మించిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఆ ఒక కమిటీ సభ్యుడికి దాన్ని నడుపుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో ఓన్లీ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్
మరి ఇతరత్ర తినుబండారు స్నాక్స్ ఎంఆర్పీ రేట్కి విక్రయించే విధంగా ఆయనతో అగ్రిమెంట్ చేసుకుని ఆయన కూడా జరిగింది. లేకపోతే ఆయన అనుకున్నట్టు కమిటీ అనుకున్నట్టు ఒక సోమవారం తప్ప వేరే నాడు అంతగా భక్తులు రావడం లేదు. సో అది నడవడం లేదని చెప్పి గత ఏప్రిల్ 30 తారీఖు నాడు అతను ఆ యొక్క ఏదైతే స్టాల్ను మళ్ళీ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు బంద్ ఉంది, ఎందుకంటే నడిపించడం లేక గత 10 రోజుల నుంచి అది క్లోజే ఉంది. కాబట్టి దీని మీద నిన్న ఒక కథనం రావడానికి 50-60 వేల కమిటీకి ఆదాయం వచ్చేదానికి గండిపడుతుందని, ఇది పూర్తిగా అవాస్తవం. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మేము దాన్ని రెడీ టు దాన్ని ఒకవేళ 20-25 వేలు ఎవరైనా ఇచ్చినా దాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం, ఎందుకంటే అది కట్టి వృధాగా ఉంటుంది కాబట్టి. ఇక రెండవది, గత 15 నెలల నుండి మా కమిటీ వచ్చిన తర్వాత మీరు అందరూ మీడియా మిత్రులందరూ చూస్తూ ఉంటారు, దాదాపు 1,50,00,000 విలువైనటువంటి పనులను చేపించడం జరిగింది. అన్నదాన షెడ్ అయితేంది, దాతల సహకారంతో, అదే రాజారెడ్డి గారి సహకారంతో వంటగది నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే రామాలయం ముందర బండలు వేయించడం జరిగింది. అలాగే భక్తులు ఇక్కడ దూరం ప్రాంతాలకు వెళ్ళి కనీసం నిల్వ వాడు ఉండే పరిస్థితి లేదని చెప్పేసి కాటేజీలను అధునాత హంగులతో దాతల సహకారంతో ప్రతి ఒక్కరిని ఇటుకబెట్టిన వారిని ఎవరినైనా అడిగి అందరు దాతల సహకారంతో ఒక దాదాపు 15-20 లక్షల రూపాయల గల కాటేజీలను నిర్మించడం జరిగింది. ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం, ఎందుకంటే పులి వచ్చినప్పుడు అది రికార్డు కాలేదు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన 80,000 రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు నిర్మిస్తూ ఉన్నాం. ఇకపోతే రోడ్డు నిర్మించేటప్పుడు ఏదైతే నవనాథ సిద్ధులను పక్కన పెట్టడం జరిగింది, నిర్మించడంలో భాగంగా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పత్రికా ఎడిటర్ పై తప్పుడు కేసు నమోదు చేయడంపై ఆర్మూర్ పట్టణంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్ర సర్కార్ తీరును వ్యతిరేకించారు. అధికారంలో ఉన్నామని తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పత్రికా ఎడిటర్ పై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శనివారం పలువురు ప్రముఖ జర్నలిస్టులు మీడియాతో మాట్లాడారు. దేశంలో పత్రికలకు స్వేచ్ఛ ఉందని చెప్పుకొచ్చారు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. ముందుగా వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పత్రిక చీఫ్ ఎడిటర్ ధనంజయ రెడ్డి సార్పై ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదైనా సరే పత్రికలన్నిటికీ పత్రికా స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. ఏదైనా పత్రికల్లో వార్త అనేది పారదర్శకంగా ఉంటాయి. పత్రికల్లో వార్తలు వస్తే తప్పులే ఉంటే ప్రభుత్వాలు సరి చేసుకోవాలి. అలాంటిది ఏమైనా వార్తలో తప్పుదాలు దొరికితే చట్టపరంగా కోర్టుకు వెళ్ళి చూసుకోవాల్సింది పోయి, కానీ ఇట్లా కావాలని కక్ష సాధింపుతో కేసులు పెట్టడం అనేది సరికాదు. కావాలని చెప్పేసి కేసు పెట్టడంతో పాటు ఒక వార్త విషయంలో కావాలని చెప్పేసి ఎడిటర్ సార్ మీద కేసు పెట్టడంతో పాటు మళ్ళీ పైగా కాటన్ సెర్చ్ లాగా ఏదో ఉగ్రవాది ఇంట్లో సోదాలు చేసినట్టు చేసి కుటుంబ సభ్యుల్ని జర్నలిస్ట్ లోకాన్నే భయభ్రాంతులకు గురి చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే ఎప్పుడు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు, ఈ అశాశ్వతం ఈ ప్రభుత్వాలు అనేవి. ఎప్పటికీ జర్నలిస్ట్ లోకాన్ని భయపెట్టాలని చెప్పేసి ఇట్లా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు మానుకోకపోతే జర్నలిస్ట్ లోకం ఉవ్వెత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం. గారి ఇంట్లో ఆకస్మికంగా కాటన్ సెర్చ్ చేయబడినటువంటి సోదాలు చేసినటువంటి వ్యవహారాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ మీద దాడి అనేటువంటిది అదొక నిరుద్దేశ ధోరణికి నిదర్శనం. అది కళల యొక్క గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఏవి కూడా మనగడ సాధించలేవు. అది కూడా ఇప్పుడు మళ్ళీ సాక్షి ఎడిటర్ నిరంజన్ రెడ్డి గారి మీద ఆ ఇంట్లో కలకలం రేపే విధంగా, ఆ కుటుంబాన్ని భయం పెట్టే విధంగా, ఆయన్ని భయపెట్టే విధంగా ఆ రాతల్ని ఆపడానికి ఈ నీచమైనటువంటి చర్యలు కొడుకొచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోవాలా. మీకు మధ్య ఏమన్నా రాజకీయ వైషమ్యాలు వైద్యులు ఏమైనా ఉంటే మీరు తెలుసుకోవాలి. కానీ ఆ పత్రిక జగన్ రెడ్డి అయినంత మాత్రాన ఆ పనిచేసే ఎడిటర్ను మీరు భయభ్రాంతులకు గురి చేయడం కాదు తప్పు. నిజాల్ని రాయడంలో అనేటువంటిది జర్నలిస్టుగా ధనంజయ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక రైటు, ఆ హక్కును కలవేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిరు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజానికి మీ యొక్క అహంకారపూరిత ధోరణి ఆ ప్రభుత్వాలైనా పోలీసులైనా మీ చట్టానికి లోబడి పరిధిలో పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి ఉద్బోధించారు. ఐక్యంగా ముందుకు సాగితే దేనినైనా సాధించవచ్చన్నారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న పద్మజ్యోతి పద్మశాలి సంఘం 49వ తరఫా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి సంఘ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు సంఘాల బాధ్యులు కృషి చేయాలన్నారు. అనంతరం పద్మజ్యోతి పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు అంకం రాజేందర్, గజం సుదర్శన్, కోశాధికారి సుప్పాల వెంకట లక్ష్మణులతో పాటు ఇతర కార్యవర్గం చేత నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జటి వెంకట నర్సయ్య ప్రమాణ స్వీకారం చేయించారు.
జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నా పద్మజ్యోతి పద్మశాలి సంఘం అభివృద్ధి కొరకు నా సంఘం సభ్యుల శ్రేయస్సు కొరకు నా సహాయ శక్తుల కృషి చేసి సంఘం సభ్యులను తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులుగా చూసుకొని సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సంఘ గౌరవాన్ని నా పదవి గౌరవాన్ని ఎల్లవేళలా కాపాడుతానని మనస్ఫూర్తిగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో అందాల పోటీల నిర్వహణపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం. దేశంలో యుద్ధ వాతావరణం ఉన్నందున పోటీలు నిలిపివేయాలని డిమాండ్. ఇందూరుకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారులకు సన్మానం. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానంతో పాటు శిక్షకుల నియామకం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే ధన్పాల్ వాగ్దానం. పెద్దగుళ్ల తాండాలో దారుణం. కూలర్ కు విద్యుత్ షాక్ తో తల్లి కూతుళ్ల దుర్మరణం. పల్లెల నుండి వచ్చి నగరంలో తాటి ముంజల వ్యాపారం. ముంజలను తినడానికి ఆసక్తి కనబరుస్తున్న జనం. సమ్మర్ ఫ్రూట్ పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. ఆర్మూర్ తిరుమల కాలనీలో దారుణం. భార్య హతం, భర్తపైనే అనుమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.